హలో అండి. ఐవీఎఫ్ అంటే భయపడే వారికి మీరిచ్చే టిప్స్ ఏంటి అని అడుగుతున్నారు. నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. యూజువల్గా ఐవీఎఫ్ అంటే ఎందుకు భయం అవుతుంది? యూజువల్గా కపుల్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఏమి ఫియర్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు అని అంటే ఫస్ట్ అడిగే క్వశ్చన్, మేడం ఇంజెక్షన్స్ పెయిన్ఫుల్గా ఉంటుందా? ఈ ఇంజెక్షన్స్ వల్లే మాకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందా? మా పుట్టబోయే బేబీకి నార్మల్గానే పుడతారా? ఏమన్నా ఐవీఎఫ్ ద్వారా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తుంటాయా? లేదు అని అంటే ఇంజెక్షన్స్ వల్ల కంప్లీట్ బెడ్ రెస్టే ఉండాలా? ఐవీఎఫ్ చేసుకుంటే కంప్లీట్గా బెడ్ రెస్ట్ ఉండాలా? లాస్ట్ మెయిన్ డౌట్ ఏమడుగుతారు లాస్ట్కి వెళ్ళేటప్పుడు అంటే, మేడం శాంపుల్ మిక్సప్ ఏమన్నా అవుతుందా? మా బేబీ మాకే వస్తుందా? లేదంటే ఏమన్నా బై మిస్టేక్ ఏమన్నా మిక్సప్స్ అయిపోతాయా? సో ఈ 5 మెయిన్ కామన్ డౌట్స్ అడుగుతుంటారండి నాకు. ఈరోజు మనం ఈ వీడియోలో వీటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ డౌట్ ఏంటి అని అంటే, ఇంజెక్షన్స్ పెయిన్ఫుల్ ఉంటాయా? లేదండి, ఇంజెక్షన్స్ చాలా చిన్న చిన్న నీడిల్స్ తోటి ఇస్తారు, విచ్ ఇస్ కంప్లీట్లీ పెయిన్లెస్ అండి. సెకండ్, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్, షార్ట్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్, రివర్సబుల్ సైడ్ ఎఫెక్ట్స్. లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే మనకి ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ తీసుకునేటప్పుడు హార్ట్ మీద కానీ, కిడ్నీల మీద కానీ, లివర్ మీద కానీ ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవండి. షార్ట్ టర్మ్ రివర్సబుల్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ తీసుకునేటప్పుడు కొంచెం అన్నం అరగకుండా ఉండడము, కొంచెం పొట్ట ఉబ్బుగా ఉండడము, లోయర్ అబ్డామిన్ లో పెయిన్ ఉండడము, పింపుల్స్ రావడము, హెవీనెస్ ఉండడము, లైట్ గా వెయిట్ గెయిన్ అవ్వడము, ఇవన్నీ ఉంటాయండి. విచ్ ఇస్ షార్ట్ టర్మ్ కంప్లీట్లీ రివర్సిబుల్. అంటే ఇంజెక్షన్స్ అయిపోగానే ఇవన్నీ బ్యాక్ టు నార్మల్ అయిపోతాయి. అంతేగాని క్యాన్సర్ వచ్చేదానికి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవండి.